రాజభటులు మంత్రులు భక్తితో కాపులను రజకులపుడు వైశ్యులను పూజించెను వీరముష్టి మయలార్లను పేర్లతో. అంతటా భాస్కరుండు వాసవితో ఇట్లని పలికెనమ్మా, శుభగడియ ఏ తెంచెను ముందుగా అగ్నిలో దూకమనెను. అప్పుడు వాసవాంబ గురువుతో ఈ విధముగా బోధించెను, గురువర్య ఆగుమయ్యా భువిలోన ధర్మంబు తెలిపెదనుగా. హిందూ మతాచారము కన్యగా మరణించ భూస్థాపన, అగ్ని సంస్కారార్హత పెండ్లైన స్త్రీలకే ఒప్పునమ్మా. అగ్ని సంస్కారార్హత పెండ్లైన స్త్రీలకే ఒప్పుననెను. శ్రీకన్యక పరమేశ్వరీ మాయమ్మ కాపాడు మమ్ము మమ్ము, పుణ్యచారిత్రి నిన్ను నిరతమును పూజింతు మమ్మ మేము. వందనము చేసి తాను భక్తితో నగరేషు పిలవగానే, దందన మ్రోగెనమ్మ కాంతులతో దిక్కులే పిక్కటిల్లే. లింగమును ఛేదించుతూ నందిపై నగరేషుడొచ్చెనమ్మా, వాసవికి గళముయందు మాంగళ్య ధారణ చేసెనమ్మా. ఆ శుభ సమయంబులో భాస్కరుడు పెళ్లి మంత్రము చెప్పెను, దేవతలు దీవించిరి వెంటనే పుష్పవర్ష కురిసెను. తాళి కట్టిన వెంటనే కన్యయే కన్యకగా మారునమ్మా, పతి సంగమానంతరం కన్యకయే శ్రీమతిగా మారునమ్మా. శ్రీ కన్యక పరమేశ్వరీ మాయమ్మ కాపాడు మమ్ము మమ్ము, పుణ్యచారిత్రి నిన్ను నిరతమును పూజింతు మమ్మ మేము. కన్యాదానమనియును అనెదరు నిక్కముగ పెళ్ళిలోన, కన్యకా పదశబ్దము అర్థమే మారును జగతిలోన. కన్యాకుమారి అనినా ఆమెకు మెడలోన తాళి లేదే, కన్యకా పరమేశ్వరీ నామమే సార్థకము ఇలను నాకు. గంధంబు చల్లిరమ్మ దంపతులు గాంచిరి అరుంధతిని, బ్రాహ్మణులు దీవించిరి పురజనులు పుష్పములు జల్లిరమ్మ. నగరేషు ప్రేమతోడా వాసవిని హస్తమును పట్టుకొనెను, కైలాసమెళ్ళుదామా నందిపై వాసవిని ఎక్కుమనెను. శ్రీకన్యకా పరమేశ్వరీ మాయమ్మ కాపాడు మమ్మ మమ్ము, పుణ్యచారిత్రి నిన్ను నిరతమును పూజింతు మమ్మ మేము.